బిల్వ స్వర్గం గుహలకు ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నాం కదా, ఇదంతా రాళ్లపై ప్రకృతి చెక్కినటువంటి శిల్పాలు ఇవన్నీ. వెళ్తే మాత్రం చాలా డేంజర్గా ఉంది ప్లేస్. ప్లస్ మొత్తం ఈ గుహ అంతా కూడా గబ్బిలాలతో నిండిపోయి ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రయాణం. గత వారం బిల్వస్వర్గం గుహలకు సంబంధించి చాలా వింతలు, విశేషాలు, రహస్యాలు కూడా చూసాం. సో ఈ వారం కూడా మనం ఇక్కడే ఉన్నాం. సో ఇక్కడ ఇంకా ఏ విధమైనటువంటి అవశేషాలు లేదంటే రహస్యాలు ఇంకా ఏం దాగున్నాయి ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. రైట్, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పెద్ద బండరాయి. సో దాంట్లో చాలా ఒక డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అవి మనం ఎక్స్ప్లోర్ అయితే చేయలేము కావచ్చు, కానీ ఇక్కడ కొంచెం ఏనుగు బొమ్మలాగా చెక్కినటువంటి దృశ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏనుగు బొమ్మను ఇందాక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఇది చాలా పురావస్తు శాఖ వాళ్ళు కూడా చూశారు సార్, ఇక్కడ ఏనుగు బొమ్మ చెక్కినట్టుగా ఉంది, ఇక్కడ ఏదో బొమ్మ చెక్కినట్టుగా ఉంది, దీని చరిత్ర కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మన గత మూలాలు, అంటే ఆది మానవుడు ఇక్కడ ఏ విధంగా జీవించేవాడు, అప్పటి నుంచి ఎట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండేది అనే దానికి రహస్యం మూలాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి రండి, మనం ఏదైతే ఈ ప్రయాణంలో ఒక రహస్యాలు, అంతు చిక్కనటువంటి కొన్ని నిజాలు, సాహసాలు, చరిత్రను పూర్తిగా కొన్ని వేల సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళి అప్పుడు మన మూలాలు, మన అప్పుడు ఆది మానవుల సమయంలో వాళ్ళందరూ ఏ విధంగా ఉండేవారు, ఇవన్నీ కూడా ఒక విజువలైజేషన్, అంటే మన మనసులో, కెమెరాల్లోనే కాదు మన మనసులో కూడా బంధించుకొని ఒక జీవితాంతం ఒక మంచి గుర్తుగా కూడా నిలిచిపోయేటటువంటి ప్రదేశం ఇది. ఒకసారి ఈ ప్రయాణం మనం లోపలికి వెళ్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. గుహలు మౌనంగా ఉంటాయి, కానీ దాంట్లో దాగి ఉన్నటువంటి ఎముకలు మన భూమి చరిత్రను చెబుతుంటాయి. బిల్లా స్వర్గం గుహల్లో లభించినటువంటి జీవావశేషాలు వేల సంవత్సరాల ప్రకృతి మార్పులను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ప్రదేశం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక చిట్టడవిని పోలినటువంటి ప్రదేశంగా కూడా ఇదంతా కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కొండలు, గుట్టలు, చెట్లు. అట్లాగే ఇక్కడ పురావస్తు శాఖ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలో వాళ్ళ సెర్చ్లో సో చాలా వరకు కూడా ఇటు పులులకు సంబంధించినవి, జింకలకు సంబంధించినవి, తర్వాత అడవి పందులకు, దుప్పులు, ఇట్లాంటి వన్యమృగాలు, క్రూర మృగాలకు సంబంధించినటువంటి మనుషుల అవశేషాలు కూడా ఇక్కడ, ఆదిమానవుల అవశేషాలు కూడా కనిపించాయంట. సో ఇదంతా కూడా ఒక చిట్టడవి, అంటే ఒక పెద్ద అడవిని పోలి ఉండేది అప్పుడు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్, ఇప్పుడు మనం లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఏమంటారు దీన్ని? అదే వాళ్ళు రాత రాసిన. రైట్, ఇక్కడ లిపి, అంటే అప్పుడు ఈ గోడలపైన కొన్ని రాతలు కూడా, రైటింగ్ కూడా బయటపడింది. సో అవన్నీ చూద్దాం. తర్వాత ఎప్పుడు ఎండాకాలం కానీ ఏది కానీ పైనుంచి ఒక వాటర్ డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయంట ఎప్పటికీ కూడా. సో అవి కూడా మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. రండి పదండి. కానీ మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారా? ఇక్కడికి నైట్ టైంలో వస్తారా? నైట్గా తిరుగుతాం సార్. భయం కాదా? భయం కాదు సార్. రైట్, చూస్తున్నాం కదా, చాలా టైట్, ఇరుకైన సందులు. సో ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఉంది, కానీ ఇక్కడికే ఎండు, ఆ లోపలికైతే ఏమీ లేదు, అది ఎండు అది. సో ఇవన్నీ గబ్బిలాలు చాలా అయిపోయాయి. అంటే దీంట్లో లైట్లు కూడా పెట్టారు, ఇక్కడ లైట్లు కూడా పెట్టారు, కానీ పూర్తిగా అవి పడిపోయి ఉన్నాయి. సో ఇట్లా పైకి ఎక్కొచ్చు. ఇటువైపు ఏంది ఇది? ఎక్కడికి ఏం లేదు సార్, ఇది ఎండు, అంటే ఇక్కడ కూర్చునే వాళ్ళేమో. రైట్, మనం పైకి ఎక్కుదాం. సో చాలా డేంజర్గా ఉంది. సో బట్టలన్నీ కూడా పాడవుతున్నాయి, దాన్ని పట్టించుకోవడానికి లేదు, ఎందుకంటే మన మూలాలు చూడాలంటే కష్టపడాల్సిందే. రండి.
రైట్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ వాటర్ పైనుంచి డ్రాప్, ఒక్కొక్క డ్రాప్ కంటిన్యూగా పడుతుంది. ఇది పెద్ద కొండ అయినా కానీ ఇది ఒక రహస్యం. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. సో అక్కడి నుంచి ఒక్కొక్క డ్రాప్ వచ్చి దీంట్లో కంటిన్యూగా సమ్మర్ కావచ్చు, ఏ కాలమైనా సరే ఇక్కడ నీళ్లు పడుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పుడే తడిగా కూడా చూస్తూ ఉన్నాం. సో కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇటువైపు వస్తే ఇక్కడ అప్పటి లిపి, అప్పుడు వాళ్ళు రాసినటువంటి రాత అంతా కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వెంకటేష్ గారు చూపిస్తున్నారు. అదే సార్. సో ఇది చూస్తున్నాం కదా, దీనిపైన చాలా పైకి ఇక్కడ ఆ రెడ్ కలర్ అంటే జాజు కలర్లో కొట్టినటువంటి రాసినటువంటి రాత కూడా కనిపిస్తుంది. అంటే వెంకటేష్ గారు ఇది పైన మళ్ళీ రాసిండ్రా? కనపడడానికి అదే ఆ రాత్రి అంటే అప్పటి నుంచి అట్లాగే ఉంది. ఇప్పుడు నుంచి అట్లే. సో అది నేను మళ్ళీ రాశారేమో అనుకున్న దానిపైన, కానీ ఆదిమానవుల సమయం నుంచి అది అట్లాగే ఉంది, ఆ కలర్లోనే ఉంది. సో కంటిన్యూగా ఎవరు కూడా రాయలేదని వెంకటేష్ గారు చెప్తున్నారు. సో ప్రతిదీ కూడా ఒక అద్భుతమే. ప్రతి ప్లేస్, ప్రతి రాయి కూడా రత్నమే అని చెప్పుకోవచ్చు. మన మూలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మన పూర్వీకుల మూలాలు ఇటు చూసుకోవచ్చు. ఇటు ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. నిజంగా ప్రకృతి చెక్కినటువంటి శిల్పాలు అని మనం పాటల్లో, చరిత్రలో, ఏదైతే పుస్తకాల్లో చూస్తూ ఉంటాం. ఇగో ఇది ప్రకృతి చెక్కినటువంటి శిల్పాలు అంటే ఇవి. రాయలసీమ ఒక ప్రాచీన రాతి యుగపు ఆనవాలు కూడా ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రజలకు చేరాలి, ప్రజలు చూడాలి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది ఒక మంచి పర్యాటక క్షేత్రంగా కూడా కావాలి అంటూ కూడా కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ప్రకృతి ఏ విధంగా చెక్కినటువంటి శిల్పం, మన ఆది మానవుల మూలాలు ప్రతిదీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం కదా, పైన కూడా మళ్ళొక గుహ కూడా ఉంది. అక్కడ నుంచి ఇంకొక కేవ్ గుహ కూడా కనిపిస్తుంది. వెంకటేష్ గారు ఏంటి, మీరు వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను సార్. ఏందది? అవి వెళ్ళి ఇట్లా పైకి పోయినాక బాగా ఫ్రీగా కూర్చునేటట్లు ఒక ఏదో పైన గుడిలాగా అట్లా ఎల్లడిగా లోపల ఉంది. ఓకే, ఇట్లా ఎక్కిపోయి మళ్ళీ ఇట్లా తిరగాల. లోపల ఇంకా మలుపులు కూడా ఉన్నాయి ఇందులోనే? మలుపులనే ఉంది. అక్కడ ప్లేస్ ఊరికే కూర్చొనికే తపస్సు చేసుకున్నట్టు ఉంటుంది కదా. రైట్, చూసారు కదా, దీనిపైన ఇంతెత్తు పైకి కూడా వచ్చి వాళ్ళు ప్రశాంతంగా తపస్సు చేసుకునేవాళ్ళు, ఋషులు ఇందులో ఉండేవాళ్ళు అని కూడా వెంకటేష్ గారు చెప్తున్నారు. సో పైకి కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇందాక మనం ఇక్కడ ఏదైతే లిపి అక్కడ రాసినటువంటి రాత చూసామో, సో దాన్ని లండన్ నుంచి కూడా చాలామంది శాస్త్రవేత్తలు వచ్చి దాన్ని ప్రింట్ తీసుకొని సో వాళ్ళు కూడా వెళ్ళారంట. ఇంకా లోపలికి వెళ్దాం, మన మూలాల లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. రైట్, చూసాం కదా అక్కడ పైన అప్పుడు వాళ్ళు రాసినటువంటి రాత, తర్వాత ఇంకా పైన గుహలో కూడా వాళ్ళు తపస్సు చేసే ప్రదేశం, తర్వాత ఇక్కడ పైనుంచి కూడా వాటర్ ఎట్లా పడుతున్నాయో కూడా అదొక రహస్యమే అని చెప్పుకోవచ్చు. అన్ని రహస్యాలే ఇక్కడ. సో ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి చూడాల్సినవి, అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో నిజంగా ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయో అంటే ప్రకృతి చెక్కినటువంటి గుహలని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. సో చూస్తున్నాం కదా, సో చాలా డేంజర్గా ఉంది కానీ నిజంగా సంతోషం అయితే ఉంది. ఎందుకంటే మన మూలాలు, ఒక ఆది మానవుని మూలాలు మనం చూసాం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా రండి, వస్తే ఇక్కడ బయట నుంచి అంతా కూడా చూసి ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ లోపలివి మాత్రం మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ఇవి చూసారు కదా, రెండు కొండల మధ్య నుంచి మనం వెళ్ళాలి ఇలా. పురాణ జంతు శాస్త్రవేత్త లైడేకర్ దీనిపైన పరిశోధనలు కూడా చేశారు. సో ఇక్కడ దొరికినటువంటి జంతువుల అవశేషాలు అవన్నీ కూడా చూస్తే మన భారతదేశానివి కావు. సో ప్రాచీనంలో ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని వేరే దేశాల్లో ఉండేటటువంటి యానిమల్స్కి సంబంధించిన అవశేషాలు కూడా ఇక్కడ కనిపించాయి అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే అవన్నీ కూడా ముందు భారతదేశంలో ఆ జంతువులు కూడా ఇక్కడ కూడా ఉండేవి అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం శాస్త్రీయ ఆవిష్కరణ కాదు, భారతీయ భూభాగంలోని ఒక కొత్త అధ్యాయానికి నాంది.
ఈ గుహల్లో దొరికినటువంటి అవశేషాలు మనకు గుర్తు చేస్తున్నాయి. మనిషి పుట్టక ముందే ప్రకృతి తన నాటకాన్ని మొదలుపెట్టిందని. ఇక్కడ లభించినటువంటి ప్రతి ఎముక ఒక సాక్ష్యం, ప్రతి అవశేషం ఒక గమనిక. అంటే మనిషి ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాడు అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం, ఒక కథ అని కూడా చెప్పుకోవచ్చు మనం. పూర్తిగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, ఇక ఈ గుహల్లో ఏ విధంగా మనం ఎంట్రన్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యేది అంటే ఏ విధంగా వాళ్ళు దీనికి ఇక్కడంతా కూడా చెక్కారు, ఏ విధంగా కొండను తొలిచి ఏ విధంగా సొరంగం చేసుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందులో దొరికినటువంటి పనిముట్లు కావచ్చు, వాళ్ళు అంటే వేటాడడానికి తయారు చేసుకున్నటువంటి ఆయుధాలు, అవన్నీ చూస్తే మనిషి తెలివికి తొలి మెట్టు అన్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచే ఒక మానవ జాతి ప్రస్థానం మొదలైందా అనే విధంగా అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటటువంటి దారి ఇది. రైట్, ఇక ఈ బిల్వ సర్గం గుహలకు సంబంధించి కూడా చాలా చరిత్ర ఉంది. సో నిజంగా కొన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి మనం ఇటు ఉంచి, ఇందాక మనం లోపల నుంచి చూసాం, బయట నుంచి ఏ విధంగా ఉంటుంది వ్యూ అనేది చూసే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఇదంతా కూడా బిల్లా సురంగం గుహలు ఇటు మనకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లాలో బేతంచెర్ల పట్టణానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ కొట్టాల గ్రామంకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ గుహలు కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి గుహలు నిజంగా కూడా. ఇది పూర్తిగా తూర్పు కనుమల్లోని ఎర్రమల ప్రాంతంలో చాలా విస్తరించి ఉన్న ఈ గుహలను స్థానికంగా బిళ్ళ స్వర్గం అంటే బిల్వ స్వర్గం, అలాగే బిళ్ళ సర్గం అంటే దీన్ని కూడా ఈ విధంగా కూడా పిలుస్తారు. ఇక తెలుగులోని బిలం మరియు సంస్కృతంలోని సురంగం పదాల కలయికతో ఈ ప్రత్యేకమైనటువంటి పేరు ఏర్పడిందని కూడా చెప్తా ఉంటారు. అంటే ఈ 2 పదాల కలయిక అంటే సంస్కృతం కూడా దీంట్లో కలిసింది, తెలుగు కూడా దీంట్లో కలిసింది నేపథ్యంలో చాలా పురాతనమైనటువంటి ఇది ఒక గుహలు అని కూడా తెలుస్తూ ఉంది. సో ఇటు బయట నుంచి కూడా ఈ విధంగా కూడా మనం లోపలికి వెళ్ళే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా చిట్టడివి, అంటే ఆది మానవులు ఏ విధంగా ఏర్పరచుకున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. సో చాలా ప్రొటెక్షన్, ఎవరు కూడా ఇక్కడ ఏదో ఉంది అన్న విషయం కూడా తెలియదు. చాలా మనకు తెలిసిందే కదా, కొన్ని లక్షల ఏళ్ళ తర్వాత ఇది బయటపడ్డటువంటి గుహలు ఇవన్నీ కూడా. రైట్, ఇక ఇలాంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన రాయలసీమలో బిల్వ స్వర్గం గుహలు మన చరిత్ర మూలాలను గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ ప్రతి ప్లేస్ కూడా ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక పెద్ద సొరంగం ఉంది. సో పూర్తిగా దీంట్లో చాలా చల్లటి వాతావరణం, బయట ఎంత వేడిగా ఉన్నా ఇక్కడ చాలా చల్లగా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం, ఇక్కడ శివలింగం కూడా ఉండేది, ఇక్కడ పూజలు కూడా జరిగేవి అప్పట్లో అని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఆ శివలింగాన్ని కూడా ఎవరో తీసుకెళ్ళిపోయారంట. సో ఆ ప్రదేశాన్ని కూడా వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇందాక మనం చెప్పినట్టుగా దీంట్లోనే శివలింగం ఉండేది. అప్పటి ఋషులు మహామునులు వాళ్ళంతా అందులో పూజలు చేసేవారని కూడా చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఆ శివలింగాన్ని అంటే ఖాళీగా ఇక్కడ అంటే అట్లా ఉంది, పూజలు జరగట్లేదు అనే ఉద్దేశంతో రండి దాన్ని కూడా ఇక్కడి నుంచి తీసేశారని చెప్తా ఉన్నారు వెంకటేష్ గారు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా గబ్బిలాలకు సంబంధించిన స్మెల్ అయితే మామూలుగా లేదు. సో ఇక్కడ శివలింగం ఉండేదని కూడా చెప్తా ఉన్నారు. సో ఏంటి ఇది, ఏం జరిగింది, అసలు ఏమైంది? ఇంత శివలింగం ఉన్నది, ఆడ రాత రాసినారు, ఇక్కడ తపస్సు చేస్తున్నాడు ఏమో సార్. శివలింగం అయితే ఉన్నది. ఆ శివలింగాన్ని అందరికి చూపించినాను. చూపించినాక 2 నాళ్ళు ఏదో మళ్ళీ డెవలప్మెంట్ అయినప్పుడు ఇక్కడ పూజలు నడుస్తాయి కదా అన్నట్లు ఇన్నే ఉండదండి. అది కొన్నాళ్ళకు ఎవరో దోగి తీసుకుపోయినారు, అదల్లా దోగేసినారు అట్లా. సో ఎక్కడికి పోయిందో తెలియదు, ఎవరు తీసుకుపోయిందో తెలియదు. సో రైట్, చూస్తున్నారు కదా, ఇంకా చూద్దాం, బయట కూడా ఇంకా చాలా ఉన్నాయి.
రైట్, ఇక గుహలకు సంబంధించి ఇప్పటివరకు మనము చాలామంది చెప్పినవి, సో పుస్తకాల్లో ఉన్నవి, చరిత్రలో ఉన్నవి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటపెట్టినవి కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ స్థానికులు కొద్దిమంది ఉన్నారు, ఇక్కడే ఒక వ్యక్తి కూడా ఉన్నారు, వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సో మీ పేరు? నా పేరు మాధవ్ గోపాల్ స్వామి. రైట్ స్వామి, మీరు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ మా విలేజ్ వచ్చేసి కనమకింది కొట్టాలనే, మా పూర్వం నుంచి కనమకింది కొట్టాలలో ఉన్నాము. ఈ ఏపీ టూరిజం హ్యాండ్ ఓవర్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ జాబ్ చేస్తున్నాను నేను. సో అదేవిధంగా ఇప్పుడు ఈ గుహలు ఎప్పుడు బయటపడ్డాయి? ఇవి వచ్చేసి ఒక 10 సంవత్సరాల కిందట ఆర్కాలజీ వాళ్ళు రాబర్ట్ ఫుడ్స్ అని ఆయన స్టూడెంట్ రోడ్కి తోలుకొచ్చి ఇక్కడ ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేసిన వెంటనే మట్టి తీసి ఏనుల దంతాలు, సింహాలవి, తర్వాత వచ్చేసి ఆదిమానవుల ఎముకలు, ఆదిమానవుల పనిముట్లు వాళ్ళకి దొరికినాయి. దొరికిన తర్వాత అవి తీసుకెళ్ళి మైసూర్ ప్యాలెస్లో, బళ్ళారి ఎగ్జిబిషన్లో, మెడ్రాస్లో, రాజమండ్రిలో ఈ 4 ప్రదేశాలలో వాళ్ళు మనకి ఎగ్జిబిషన్ పెట్టారు, చూడడానికి పెట్టారు. 10 సంవత్సరాల క్రితం కదా, అప్పుడు మీరు ఇక్కడే ఉండుంటారు? ఇక్కడే ఉన్నాము. తెలుసా అప్పుడు మీకు? తెలుసు స్వామి, వాళ్ళమ్మడి వర్క్ కానీ చేసిన స్వామి నేను. వాళ్ళమ్మడి వర్క్ చేసినాను. నాకు ఆల్రెడీ లాంగ్వేజ్ కన్నడ, తమిళ్ వస్తుంది స్వామి. వాళ్ళకు వీజా అవుతుందని చెప్పేసి మమ్మల్ని పిలుచుకున్నారు. పిలుచుకున్న తర్వాత వాళ్ళ వెంటనే ఉంటుండే స్వామి. వాళ్ళ నంద్యాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండ్రి. ఇక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి ఒక 5 సంవత్సరాల పాటు 2 నెలలు ఇక్కడ క్యాంప్ చేశారు. అప్పుడు ఇక్కడికి రావడానికి వెహికల్ కానీ లేదు స్వామి. ఆ ఊర్లో వెహికల్ అక్కడ ఆపుకొని నడుచుకుంటూ వచ్చుండ్రి. ఓహో, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది స్వామి. కిలోమీటర్ అసలు దారి లేదు, ఏం లేదు. సో ఇప్పుడు ఇది 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం అందరు చూడడానికి ఈజీగా ఇవన్నీ ఉండడానికి ఇవన్నీ పెట్టింది కదా. అవును స్వామి. సో ఇంకా ఏంటి చరిత్ర, ఏంటి దీనికి సంబంధించి చరిత్ర మీకు తెలిసింది? వాళ్ళు అంతవరకు స్వామి. ఇక్కడ వచ్చేసి మునీశ్వర్లు మా పూర్వం నుంచి చెప్తున్నది, ఇక్కడ మునీశ్వర్లు తపస్సు చేస్తున్నారు స్వామి. అక్కడికి వచ్చేసి లోపల 3 కిలోమీటర్ల వాళ్ళు ఆర్కాలజీ వాళ్ళు లేడీసే లోపలికి లైట్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళినారు. వాళ్ళంపటి మేము కానీ వెళ్ళొచ్చినాము. లోపల చిన్న చిన్న కోనేరులు ఉన్నాయి స్వామి. ఒక్కొక్కసారి కూకొని వెళ్ళాలి, ఒక్కొక్కసారి పండుకొని పాక్కుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి ప్లేస్ ఎడల్పుకు ఎక్కువ ఉంటుంది. ఓ డిస్టెన్స్లో దగ్గర పోకోకుండా నాకు ఒక 3 అడుగుల దూరంలో, 1 మీటర్ దూరంలో వెళ్తా ఉంటే టార్చ్ తీసుకొని కనపడతావు స్వామి. మొత్తం గబ్బిలాలు ఇవన్నీ ఉన్నాయి. అవి కొంతవరకు వచ్చాయి స్వామి గబ్బిలాలు. లోపలికి వెళ్ళిన తర్వాత గబ్బిలాలు మన సైడ్ రావు, అవి రంధ్రాలలో వెళ్ళిపోతాయి. గాలి ఎట్లా వస్తుంది స్వామి? ఆక్సిజన్ ఉంటుంది స్వామి. మేము కొంచెం దూరం వెళ్ళాం, చాలా స్మెల్ వస్తుంది. ఇవన్నీ అదే గవర్నమెంట్ అదే డెవలప్మెంట్ చేస్తామన్నారు. అక్కడ ఫస్ట్ వచ్చి బావి ఉంది. ఫస్ట్ సర్కిల్లో 200 అడుగులు ఉంది. కిందికి వెళ్ళిన తర్వాత పెద్ద సర్కిల్ ఉంది, రంధ్రాలు ఉంది కిందికి వెళ్ళిన తర్వాత. మళ్ళీ రెండేది వచ్చేసి మునీశ్వర్లు తపస్సు చేసినది, దేవతలగాయ అంటారు. ఇక్కడ నుండి రవ్వలకొండ వరకు ఉంది రంధ్రం. అప్పుడు పూర్వం నుంచి చెప్తున్నది. మేము పోయినది మాత్రం 3 కిలోమీటర్లు పోయినాం స్వామి. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిండ్రు? ఆర్కియాలజీ వాళ్ళు ఇంకొక 1/2 కిలోమీటర్ ముందరికి వెళ్ళారు, వెనక్కి వచ్చారు వాళ్ళు. కానీ ఎందుకు పోవడానికి వాళ్ళకి అవకాశం లేదు కాదు, ఉందంటే రంధ్రము కానీ చాలేదు, శక్తి చాలక ఎన్నికి వచ్చారు. కానీ నిజంగా అప్పుడు వాళ్ళందరూ ఎట్లా జీవించే వాళ్ళు అందులో? అసలు ఇప్పుడు మనం వెళ్ళలేకపోతున్నాం లోపలికి. అక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ దొరికినాయి స్వామి, ఈ రంధ్రం దగ్గర ఇక్కడ దొరికినాయి. ఇది పెద్ద లోపలికి ఏం లేదు, ఇది ఎక్కడ ఎక్కువ లేదు, కొంతవరకు ఉండేది. అంటే ఇక్కడ దీంట్లో ఉండేవాళ్ళేమో. ఇక్కడ వచ్చేసి దీని పేరు విద్యగయ్య అంటారు. ఇది ఇండ్లు లాగా ఉంటది. దీంట్లో ఏం దొరికినాయి? దీంట్లో కానీ వాళ్ళ పనిముట్లే దొరికినాయి స్వామి. పనిముట్లే దొరికినాయి. ఇంకా కొన్ని దొరికినాయి. అవి మనం వాళ్ళు సారోల వరకు వాళ్ళు దాంట్లో మామూలుగా డైరీలు రాసుకొని వెళ్ళిపోయారు. తర్వాత జంతువులు ఏమేమి దొరికినాయి? జంతువులు వచ్చేసి మామూలుగా ఏనుగు దంతాలు చూసిండ్రా మీరు? చూసినాం స్వామి. తర్వాత వచ్చేసి ఎంత పెద్ద ఉంది? మామూలుగా ఇంత జంప్ ఉంది స్వామి. ఇంత జంప్ ఉంది, మామూలుగా ఇంత జంప్ ఉంది. బూర లాంటిది, బూరలాగా. అంటే నాకు తెలిసి అప్పుడు కూర ఉంటుంది చూడు స్వామి, సైడ్ కూర. ఆ కూర అది ఏనుగుదో కాదు మరి ఏదైనా? వాళ్ళు చెప్పినది స్వామి, మనకైతే తెలియదు. వాళ్ళు చెప్పినది వాళ్ళు టెస్టింగ్ చేసి ఇట్లా భూమిలో కెమెరా పెడితే ఎంత లోతులో ఏమి ఇంకంలో ఉన్నది కానీ క్లియరెన్స్ కనపడుతుంది. వాళ్ళ దగ్గర అటువంటి కెమెరాస్ ఉన్నాయి. ఓకే, అంటే అక్కడ అనవసరంగా తవ్వితే వేస్ట్ కదా. ఏదైనా ఉందని వాళ్ళు ప్లానింగ్ ప్రకారంగానే వాళ్ళు చూసిన తర్వాతనే మిషన్లు పెట్టి అక్కడ తవ్వించారు అసలు. వాళ్ళు కనీసం అంటే ఒక 30 అడుగులు లోతు తవ్వారు స్వామి. ఏదైనా ఉందనిపిస్తే. సో ఓకే, ఆ బూర లాంటిది ఒకటి దొరికింది, ఏనుగుది. ఇంకా మామూలుగా ఎముకలు, మామూలుగా మనం బోన్స్ ఉంటాయి చూడు స్వామి, ఆ బోన్స్ ఎంకలు అంత పెద్ద పెద్ద ఎంకలు దొరికినాయి మనుషులవి. ఎంత ఉంది ఒక బోను? పెద్దవి ఏం లేవు స్వామి, చిన్నగా ఉన్నాయి. ఆ చిన్నగా ఉన్నాయి మామూలు. మళ్ళీ ఇవనుకున్నారు పావురేలు ఉంటాయి చూడు, పావురాలు కాదు అవి, మనుషులకు సంబంధించినవి.
అవి ఆల్రెడీ చూపించినారు ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉండే మనకు. ఋషులు ఉండేవాళ్ళు ఇలా ఎట్లా తెలుసు? ఆది మానవులు అని చెప్పేసి వాళ్ళే తెలియజేసినారు స్వామి. అప్పట్లో పెద్దల కాలంలో కానీ ఇక్కడ మామూలుగా మామూలు మొత్తం విలేజ్ అంతా ఆవులు ఉండేది. ఓకే. ఆవులు ఉండేది. ఆవు మందలు వచ్చేసి ఆవు ఆ పాలిచ్చే టైంలో దూడ ఉంటుంది కదా, దూడను వదిలిపెట్టేసి ఆ మందలో నుంచి కానీ ఎగిరి దుంకొచ్చి ఈ గృహలోకి వెళ్ళొచ్చి శివునికి పాలిచ్చేది అని పూర్వం నుండి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. దీంట్లో శివలింగం కూడా ఉండేనట్టు కదా? తీసుకెళ్ళిపోయారంట స్వామి. తెలియదు, మనకైతే చూడలేదు. కంపల్సరీ ఈ ప్లేస్ అయితే మాత్రం ఈ కూల్ వాతావరణం మీకు కానీ తెలుస్తుంటుంది. ఇక్కడ ఖచ్చితంగా దేవతల్ని తిరిగిన ప్లేసే స్వామి ఇది. దేవతలు, ఆది మానవులు, ఋషులు అందరూ తిరిగినది. కూలు ఎండాకాలం కానీ కూలు వాతావరణం స్వామి, చల్లగా. నీళ్లు ఎక్కడైనా మీరు చూసిండ్రా? ఎక్కడైనా కానీ నీళ్లు పడుతున్నాయి కానీ ఆ బురదలాగా ఉంది, ఎక్కడ ఎక్కువ నీళ్లు కనిపించలేదు. లోపల ఉన్నాయి స్వామి, లోపల నీళ్ళు ఎక్కువ. ఆ రంధ్రాలు అని చెప్తే చూడు దేవతలకాయలో ఎక్కువ అయితే లేవు, చిన్న చిన్న కుంటల్లాగా ఉంటాయి. దోను దాన్ని ఏమంటారు మామూలుగా విలేజ్లలో అయితే చిన్న చిన్న దోను అంటారంట. ఏమైనా భయం అనిపించింది? ఇప్పుడు వాళ్ళే వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిండ్రు, ఓకే, వాళ్ళకు అలవాటు, వాళ్ళు ఎన్నో గుహలు మేము ఇక్కడే పుట్టిన వాళ్ళం కదా స్వామి. అయినా కానీ పోతుంటే కొత్తగా అనిపిస్తుంది కదా. అంటే మేము తిరిగిన ప్లేస్ స్వామి కొంతవరకు. లోపలికి మామూలుగా ఇప్పుడు మీకు ఇందాక అంటే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇది, అంటే 10 years క్రితం వాళ్ళు వచ్చిండ్రు. 2 సంవత్సరాల నుంచి ఇది అందరికి పబ్లిక్ కి అందుబాటులో పెట్టింది గవర్నమెంట్ పెట్టింది. సో మీరు 10 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చేంత వరకు మీకు తెలుసా? తెలుసు స్వామి, అంత ముందు కానీ తెలుసు కానీ మరి దీని పెద్దగా చరిత్ర బయటకు రాలేదు. ఇక చెప్తలేదు అట్లా వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చింది. ఆయన కానీ ఇది 3వ అంటే ఆయనకి ఫస్ట్ దీని స్టార్టింగ్ అంటే ఆయనకు మామూలుగా గ్రంథాలయంలో ఉందంట స్వామి ఆయన దగ్గర. దీని గురించి ఆయనకు ఫస్ట్ స్టార్టింగ్ రావాలనేది ఇక్కడ ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. కనకలేక ఫస్ట్ వచ్చేసి యాగంటికి పోయినాడు. యాగంటి పక్కల అక్కడ కర్పూరం లాగా మట్టి దొరికింది. అక్కడికి వెళ్ళి అది కానీ కాదని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోలేక మళ్ళీ ఎత్తుకలాడుకుంటూ వస్తుంటే ఇక్కడ అని చెప్పే లోపల ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అప్పుడు సంబరపడుతున్నాడు ఆయన. నేను మొదటికి రావాల్సింది ఇక్కడికి రాకోకుండా అక్కడే మిస్ అయిపోయి అక్కడికి పోయాను. అయినా కానీ నా కష్టం వృధా కాలేదు, నేను సక్సెస్ అయినానని చెప్పేసి సంతోషపడి మాతంతా చెప్పినాడు స్వామి. నిజంగా అదృష్టవంతులు మీరు కూడా. అప్పుడు కానీ కాలినడకతోనే మా ఊరు విలేజ్ వరకు మామూలుగా చిన్న వెహికల్ వచ్చినది, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాడు సారు. నిజంగా మీరు ఈ మూలాలను వెలికి తీయడం, వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసిందంటే అదృష్టం, మన అదృష్టంగానే కాదా మరి? ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యఫలం, వేల లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి, నివాసం ఉన్నవి అన్ని కూడా మీరు ప్రత్యక్షంగా లోపలికి వెళ్ళి చూసి అవి దొరికినటువంటి వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు చూసారు. చాలా గ్రేట్, థ్యాంక్ యూ. ఇక్కడే కాదు, మన సన్నాసకి దొరికి వెళ్ళారు. తర్వాత ఇక్కడ ముచ్చట్ల టెంపుల్ అని శివాలయం ఉంది, అక్కడ ఒక కేవ్స్ ఉంది, అక్కడికి కానీ అక్కడికి కానీ పోయినాం వాళ్ళతోటిగా. అక్కడ చూసి వచ్చినాం, ఇక్కడ చూసి వచ్చినాం. థ్యాంక్ యూ స్వామి. మంచిది స్వామి. బిల్లా స్వర్గం, మన మూలాల ప్రతిధ్వని ఇక్కడే, మన పుట్టుక జ్ఞాపకము ఇక్కడే, మనిషి ఆలోచన మొదలైనటువంటి ప్రదేశము ఇదే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.